శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో సూర్యుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 3వ సంచారం, తర్వాత 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 3వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అంటే 11, 12, 13, 14, 15, 16 ఈ 6 డేట్స్ కూడా సూర్యుడి బలం బాగా ఉన్న రోజులు కాబట్టి ఈ డేట్స్ లో ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ప్రమోషన్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ ఫేవరబుల్ గా ఉండే టైంగా దీన్ని చెప్పుకోవాలి. అలాగే అగ్రికల్చర్లో కూడా మంచి లాభాలు వచ్చే టైం ఇది. 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ 6 రోజులు కూడా రవి బాగుండటం వల్ల తండ్రి వైపు బంధువుల వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ కూడా క్లియర్ అయిపోతాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా సూర్యుడి అనుగ్రహం వల్ల పొందవచ్చు. అయితే మళ్ళీ చివరి 4 రోజుల్లో అంటే ఆగస్టు 17, 18, 19, 20 తేదీల్లో సూర్యుడి బలం లేదు. అప్పుడు మళ్ళీ ప్రమోషన్ కోసం ట్రై చేస్తే డిలే అయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల నుంచి పెద్ద రెస్పాన్స్ ఏం కనిపించదు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ కూడా చివరి 4 రోజుల్లో ఉంటాయి. అంటే 16, 17, 18, 19, 20 ఈ 5 రోజుల్లో కూడా ప్రత్యేకంగా చివర 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లోనే సూర్యుడి బలం లేదు. కాబట్టి ఈ 4 రోజుల్లో ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం కానీ చేయండి. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యం వదిలితే చాలా మంచిది. ఓం సవిత్రే నమః మంత్రం ఈ 4 రోజుల్లో రోజు 21 సార్లు కానీ 12 సార్లు కానీ చదువుకున్న ఈ 4 రోజుల్లో కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో 10 రోజులు బుధుడు ఫేవరబుల్ లేడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు బుధుడి బలం లేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. బుధుడి బలం పెరగాలంటే ఒకసారి పెసలు దానం ఇచ్చుకోవాలి, లేదా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజీఓ పెసలు దానం ఇస్తే చాలా మంచిది. లేదా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టినా కూడా బుధుడి బలం పెరుగుతుంది. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఇంట్లో అయినా సరే గరిక, ఎర్రపూలతో గణపతిని పూజించటం, గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం చేస్తే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళ కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు. నెగిటివ్, ఫేవరబుల్ కాదు. 2వ స్థానంలో కుజుడు కోపం తెప్పిస్తూ ఉంటాడు. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అది కూడా మీ బ్లడ్ రిలేషన్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కోపం వల్ల చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. అయితే కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా వృషభ రాశి వాళ్ళకి కొంచెం డల్గానే ఉంటుంది. కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి అప్పులు తీర్చడం కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కుజుడి బలం పెరగాలంటే ఒకసారి కేజింబో కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయాలి. ఓం అమ్మ అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, కుజుడి బలం పెరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. 5వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి. అంటే మీకు తల్లిదండ్రులకి డిస్ప్యూట్స్ ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. అదేవిధంగా చిల్డ్రన్కి మీకు డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఆ డిస్ప్యూట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. అంటే తల్లిదండ్రులకి, మీ సంతానానికి మీరు చాలా ప్రీతిపాత్రులైనటువంటి వాళ్ళు అయిపోతారు. ఫ్యామిలీ రిలేషన్స్ పరంగా మీ పేరెంట్స్, మీ పిల్లలు అందరూ కూడా మీకు అనుకూలంగా మారటానికి 5వ స్థానంలో శుక్రుడు
చాలా విశేషంగా యోగిస్తాడు. అంతేకాకుండా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా చాలా అద్భుతంగా రాణించే యోగం ఉంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో మంచి లాభాలు పొందగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా శుక్రుడి బలం బాగుంది కాబట్టి అనుకూలంగానే ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే ప్రధానంగా ఈ వృషభ రాశి వాళ్ళకి యోగించేటటువంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయంటే అది సూర్యగ్రహము కేవలం చివరి 4 రోజుల్లో యోగిస్తుంది. అదేవిధంగా శుక్రగ్రహము 10 రోజులు యోగిస్తుంది. అంటే మొత్తం పీరియడ్ 10 days శుక్రుడు ఫేవరబుల్ ఉన్నాడు, చివరి 4 days మాత్రం సూర్యుడు ఫేవరబుల్ ఉన్నాడు. మిగతా గ్రహాలకు మాత్రం కొంచెం వ్యతిరేకత కనిపిస్తోంది కాబట్టి బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలకు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు వృషభ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో, మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ, సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి.
ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు, ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.